ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ జైహింద్ హాస్పిటల్ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆసుపత్రి మొదటి వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి వ్యవస్థాపకులు మేజర్ డాక్టర్ యశ్వంత్, డాక్టర్ ఆశ్రమ్ భావన దంపతులు మార్కెటింగ్ మేనేజర్ అనిల్ కుమార్ను పలువురు అభినందించారు. గత ఏడాది కాలంలో 12 గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి 3,000 మందికి పైగా వైద్య పరీక్షలు చేశారు. పేద రోగులకు మందులు, స్కాన్లు, ఆపరేషన్లపై రాయితీలు అందించడంతో పాటు 24/7 అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. వార్షికోత్సవంలో భాగంగా పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేసి రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 50 మంది యువకులు రక్తదానం చేశారు. భవిష్యత్తులో ఆసుపత్రిని మరింత విస్తరించి అదనపు వైద్య విభాగాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. షుగర్ ఒక్కటే కంట్రోల్ చేయడం కాకుండా షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, నరాల ఇబ్బందులు కానీ, లేక ఇంకేమైనా బ్రెయిన్ ఇష్యూస్ కానీ ఇంకేమైనా అవి కూడా రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ప్రతి సంవత్సరం అన్ని పరీక్షలు చేస్తూ ట్రీట్ చేస్తున్నామండి. అండ్ వాళ్ళకి డైట్ చార్ట్, ఎప్పటికప్పుడు డైట్ చార్ట్ ఇవ్వడం, ఎలా ఫాలో అవ్వాలని చెప్పడం, ఎక్సర్సైజ్ ఎలా చేయాలని చెప్పడం, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నాము. అండ్ షుగర్ పేషెంట్స్కి మెయిన్గా ఇబ్బంది పడేది ప్రతిసారి డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు మనీ పే చేయాలి అని కాకుండా 500 రూపాయలు కడితే ఇంకా సంవత్సరం మొత్తం వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నామండి. మేడం, ఈ 1 ఇయర్లో కీ మూమెంట్స్ బాగా గుర్తుండిపోయే సంఘటనలు కానీ, పేషెంట్ తరఫున బాగా ట్రీట్ చేసాము, హ్యాపీగా ఉందని చెప్పిన సంఘటనలు కానీ ఏమున్నాయి? చాలా ఉన్నాయండి. ఫస్ట్ మాకు బాగా గుర్తున్నదైతే ఒక 29 సంవత్సరాల అబ్బాయి ఉరేసుకొని మా దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా అన్కాన్షియస్ స్టేట్లో వచ్చాడు. అంటే అసలు గుండె కొట్టుకోవడం కూడా లేదు. మా దగ్గరకు వచ్చేసరికి గుండె కూడా అస్సలు కొట్టుకోవట్లేదు. అలాంటి స్టేట్లో ఇద్దరం ఉన్నాం కాబట్టి సిపిఆర్ చేసుకొని పేషెంట్ మళ్ళీ వెంటిలేటర్ మీద వెంటనే పెట్టి పేషెంట్ కాపాడగలిగామండి. పేషెంట్ నడుచుకొని వెళ్ళగలిగేలాగా పేషెంట్ని చేసామండి. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయండి. ఈవెన్ పక్షవాతం కేసులు కానీ, పక్షవాతం వచ్చిన కేసులు వెంటనే ఇంజెక్షన్ ఇచ్చి 1 గంటలోనే కాలు చేయి పనిచేసేలాగా, ఒక 2-3 రోజుల్లోనే వాళ్ళంతకు వాళ్ళు నడుచుకొని ఇంటికి వెళ్ళేలాగా చేసిన కేసులు చాలా ఉన్నాయి. అట్లాగే హార్ట్ అటాక్ కేసులు కూడా గుండె ఆగిపోయినప్పుడు సిపిఆర్ చేసి వెంటిలేటర్ మీద పెట్టి ఒక 2-3 రోజుల్లోనే కొంచెం కోలుకునేలాగా చేసి వాళ్ళు రికవర్ అయ్యి నడుచుకొని వెళ్ళిన కేసులు చాలా ఉన్నాయండి. ఇట్లా వెంటిలేటర్ మీద నుంచి బతికిన కేసులు 10కి పైన, ఈ హార్ట్ అటాక్ కేసులు, పక్షవాతం కేసులు, థ్రాంబోలైసిస్ చేసిన కేసులు కూడా 10కి పైనే, అన్ని సక్సెస్ఫుల్ కేసులే ఉన్నాయండి. సో మమ్మల్ని నమ్మి మా మీద నమ్మకం ఉంచి ఇట్లాగే ఏ సీరియస్ కేసు అయినా సరే మీరు ఇంకా వేరే చోటకి పరిగెత్తే పని లేకుండా ఖర్చు కూడా బాగా తక్కువలో అయ్యే విధంగా చూసుకొని మన హాస్పిటల్ కనుక సంప్రదిస్తే మంచి అవుట్కమ్స్ ఉంటాయండి. ఇట్లాంటి హార్ట్ అటాక్ కేసులు కానీ, పక్షవాతం కేసులు కానీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టైం అనేది కనుక మీరు వేస్ట్ చేయకుండా డెసిషన్ తీసుకొని కరెక్ట్ టైంకి వచ్చారంటే వెనక్కి పూర్తి ఆరోగ్యంగా పంపించే బాధ్యత. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ 500 రూపాయల కాన్సెప్ట్ ఏంటండి? ఈ ఆరోగ్య కార్డ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసామండి నందిగామలో. ఇవేంటంటే ఒకసారి మన దగ్గరికి పేషెంట్ వస్తున్నారు, పేషెంట్స్ దగ్గరికి కన్సల్టేషన్ కోసం, డాక్టర్ల కన్సల్టేషన్ కోసం వస్తున్నారంటే ఆ కన్సల్టేషన్ ఫీజు అనేది ప్రతి 10 రోజులకో 15 రోజులకో మ్యాక్సిమం 30 రోజులకో మళ్ళీ రెండోసారి వచ్చేటప్పటికి మళ్ళీ కట్టుకోవాలండి. ఆ విధంగా ఏమవుతుందంటే ఏదో జ్వరం జలుబు వచ్చిన వాళ్ళకు తప్ప రెగ్యులర్గా వచ్చారు బీపీలు, షుగర్లు, హార్ట్ పేషెంట్స్, స్ట్రోక్ పేషెంట్స్, వీళ్ళు ఏంటంటే ఎప్పటికీ కూడా పేషెంట్ ఫాలోఅప్స్లో ఉండాలి, ఎప్పుడు డాక్టర్ ఫాలోఅప్లో ఉండాలి. కేవలం ఈ ఫీజు అనే విషయంలో భయపడి డాక్టర్ దగ్గరికి రాకుండా ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో ఆరోగ్యం పూర్తిగా పాడు చేసుకొని రావడం అనేది మేము గమనించాము. అట్లా కాకుండా ఈ ఫీ అనే కాన్సెప్ట్ తీసేస్తే వాళ్ళు ఎన్నిసార్లు అయినా ఇబ్బంది లేకుండా, ఏ చిన్న ఇబ్బందికైనా సరే డాక్టర్ని మనం కలవచ్చు అనే ఆప్షన్ మనం కల్పించాలి అని చెప్పి ఈ కార్డ్ ఆలోచన అనేది వచ్చిందండి. దాంట్లో ఏంటంటే ఒక 500 రూపాయలు కనుక కట్టి మీ ఫ్యామిలీలో ఉన్న 4 పేర్లు రాయించుకున్నారంటే నలుగురికి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా సరే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా సరే హాస్పిటల్లో వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఈ 1 ఇయర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా యాడ్ చేసిన సేవలు ఏమన్నా? కొత్తగా మనం ఐసీయూ బ్లాక్ నిర్మించామండి
1 ఇయర్లో. స్టార్టింగ్ పెట్టిన ఐసీయూ చిన్న ఐసీయూ పెట్టుకున్నాం. మేము ఎక్కువ కేసులు వస్తాయా రావా, విజయవాడ వెళ్ళిపోతారేమో, ఇక్కడ మమ్మల్ని కొత్త హాస్పిటల్ నమ్మి ఉంటారో ఉండదు అనే డౌట్తో స్టార్ట్ చేసాము. కానీ పెట్టిన 3 నెలల్లోనే మనకి ఐసీయూ కేసెస్ చాలా రావడం మొదలైనాయండి. ఆ వచ్చిన కేసెస్ కూడా అన్నీ సక్సెస్ అవడంతో వాళ్ళే మిగతా పేషెంట్స్ చెప్పడం కానీ, లేకపోతే గ్రామీణ వైద్యులందరూ మమ్మల్ని నమ్మి ఎమర్జెన్సీ కేసు అంటే జైహింద్ హాస్పిటల్ అనే గుర్తింపు రావడంతో ఐసీయూ అనేది ఎక్స్పాండ్ చేయడం జరిగిందండి. 2nd ఫ్లోర్లో స్పేస్ ఖాళీ ఉండటం వల్ల దానికి ఒక బ్లాక్ చేసేసి ఐసీయూని బాగా డెవలప్ చేసాము. వెంటిలేటర్ మెషిన్స్ ఇంకొక 2 తెప్పించడం కానీ, ఆపరేషన్ థియేటర్ని ఎక్స్పాండ్ చేయడం కానీ, అట్లాగే బెడ్ స్ట్రెంత్ పెంచడం కానీ అన్నీ జరిగిందండి. దాంతోపాటు స్పెషలిస్ట్స్ అందరూ కూడా మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉండేలాగా చూసుకున్నాము. మంచి మంచి ఆపరేషన్స్ కూడా ఇక్కడ జరిగినాయి. ఈవెన్ వేరే హాస్పిటల్లో ఫెయిల్ అయ్యి ఆపరేషన్ ఇంకా ఆ కేసు ఎవరో తీసుకోరు అన్న కేసులు కూడా ఛాలెంజింగ్గా తీసుకొని పేషెంట్స్ మమ్మల్ని నమ్మడం వల్ల ఆ కాంప్లికేషన్స్ని కూడా హ్యాండిల్ చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగై ఇక్కడ నుంచి వెళ్ళిన కేసులు కూడా చాలా ఉన్నాయండి. సో దీనికి మేము చాలా గర్వపడుతున్నాం. చాలామంది విజయవాడ దగ్గర చెప్పేసి వెళ్తూ ఉంటారు. చాలామంది ఇక్కడ కొన్ని సేవలు లభించుండవు. ఇక్కడ హాస్పిటల్ జైహింద్ హాస్పిటల్లో ఏమేమి సేవలు జరుగుతుంటాయి? మన జైహింద్ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్, సర్జరీ, హార్ట్ కేసెస్, షుగర్ కేసెస్, పీడియాట్రిక్స్ అంటే పిల్లల వైద్యం, స్త్రీ నిపుణులు, గర్భవతి సంబంధించిన వైద్యం, కళ్ళ పరీక్షలు, చెవి పరీక్షలు, అట్లాగే మత్తు వైద్యులు, డాక్టరు, ఎముకల విభాగం, అట్లా అన్ని రకాల సేవలు ఉన్నాయండి. ఓన్లీ ఇక్కడ నుంచి మా తరపున మేము విజయవాడ పంపిస్తున్న కేసులు ఏంటి అంటే మొత్తం స్టేబుల్ అయ్యాక పేషెంట్ హార్ట్ అటాక్ వచ్చినా సరే స్టేబుల్ చేయడానికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చి 2-3 రోజుల తర్వాత స్టంటింగ్ వేసే ఫెసిలిటీ ఇంకా మనం అన్నిగా పెట్టలేకపోయామండి. దానికి ఖర్చు చాలా ఎక్కువ. సో అది కూడా ఫ్యూచర్లో తెద్దామని ఆలోచన ఉంది. అట్లానే ఇంకా పెద్ద రోబోటిక్ సర్జరీ ఆప్షన్స్ కానీ, లేకపోతే మేజర్ క్యాన్సర్స్ కానీ, వీటికి తప్ప మిగతా అన్ని కేసులు మనం ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నామండి. ఇంకొకటి హార్ట్ అటాక్ కేసుల్లో కూడా డైరెక్ట్గా హార్ట్ అటాక్ కేసులు విజయవాడ వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదండి. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ డైరెక్ట్గా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క స్టంట్కి ₹1,00,000, ₹2,00,000 అట్లా ఖర్చు అవుతుందండి. దాని బదులు మేము ఏం చేస్తున్నామంటే పేషెంట్ని ఇక్కడ స్టెబిలైజ్ చేసి 2-3 రోజులు ఇంజెక్షన్స్ అవి ఇచ్చి స్టేబుల్గా ఉన్న కండిషన్లో పంపిస్తే వాళ్ళ ఆరోగ్యశ్రీలో మిగతా వైద్యం మొత్తం ఫ్రీగా అయ్యేలాగా ప్లాన్ చేసి పంపిస్తున్నామండి. దీనివల్ల చాలామంది పేషెంట్స్ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ బ్యాడ్ అవ్వకుండా, ఏదో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చేటప్పటికి వాళ్ళు పూర్తి ఫైనాన్షియల్ లక్షలు ఖర్చు అయిపోయి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా జీవితం మళ్ళీ సజావుగా సాగేలాగా చూసుకున్నాం.